హలో అండి అందరికీ, నేను మీ విలేజ్ అమ్మాయి అను. ఈరోజైతే మేము హనుమాన్ టెంపుల్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే మాకు దగ్గరలోని ఆకరాజుపల్లిలో ఉంటుంది. మాకైతే మార్చవరం 5 కిలోమీటర్స్, అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ నడిస్తే చాలండి మాకు ఆకరాజుపల్లి హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ మంచిగా హనుమాన్ జయంతి అయితే చేస్తారు. మా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి హనుమంతుడిని దర్శించుకుంటారు. చాలా శక్తివంతమైన హనుమాన్ అండి. ఇక్కడైతే మేము నడుచుకుంటూ వచ్చిన తర్వాత లోపలికి వస్తే గ్రామదేవత అయిన మన గంగమ్మ తల్లి అయితే కనిపించింది. గంగమ్మ తల్లి లేనిదే మనం ఏ పని చేయలేము. సో అందుకే ముందుగా గంగమ్మ తల్లిని అయితే పూజించుకొని ఇంకా లోపలికైతే వచ్చాము. ఇంకా చూడండి, ఇదంతా మాకు హనుమాన్ టెంపుల్ ప్రాంగణం. ఇక్కడికి రాగానే కొబ్బరికాయలు అయితే అమ్మేస్తున్నారు. ఇంకా మేము ఇక్కడ కొబ్బరికాయలు కొనుక్కొని లోపలికైతే వెళ్ళిపోయి మంచిగా ఇదిగోండి బయట నుంచి చూడండి వ్యూ అయితే ఇది చూడండి. పంచముఖ ఆంజనేయ స్వామి వెళ్ళగానే మనకి స్టార్టింగ్లోనే దర్శనం ఇస్తాడు. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మంచిగా వాటర్ అవన్నీ సప్లై ఉన్నాయి, బోర్ ఉంది. మేమైతే కాళ్ళు చేతులు కడిగేసుకొని వెళ్ళాము. పానకం ఇస్తున్నారు లోపలికి రాగానే. ఇంకా పానకం అయితే తాగేసి క్యూ లైన్లోకి వెళ్ళాము. క్యూ లైన్లోకి వెళ్తే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత క్యూ లైన్లోకి రమ్మన్నారు. చిన్న హనుమాన్ అయితే ఇక్కడ ఉంటాడు. ఇంకా అక్కడే అందరూ పసుపు కుంకుమ వేసేసి కొబ్బరికాయలు అగరబత్తీలు అన్నీ సమర్పిస్తారు. సో నేను కూడా అక్కడే కొబ్బరికాయ అయితే కొట్టేశాను. చూడండి, మేము ఎప్పుడు నడుచుకొని రాలేదు, కానీ ఈసారి హనుమంతుడి దయ వల్ల హనుమంతుడు నడిపించుకోవాలని అనుకున్నాడేమో మేము అందరం నడుచుకుంటూ వచ్చాము. ఇదైతే మేము ఇంతకుముందు మా తాతల కాలంలో ఇక్కడ ఉండేవాళ్ళంట ఈ విలేజ్లో, కానీ తర్వాత ఎందుకో అక్కడ ఏమి ఫెసిలిటీస్ లేవనో ఏమో ఇటు షిఫ్ట్ అయ్యారు. అయితే ఇక్కడికి ఎవరు వచ్చి బాగా మొక్కున్నారంట. మొక్కుకోవడం వల్ల వాళ్ళకి మంచిగా అమెరికాలో జాబ్ సెటిల్ అయ్యారంట. ఇంక వాళ్ళు ఎవ్రీ ఇయర్ స్వామివారికి ఏదో ఒక విధంగా వాళ్ళ శాలరీలో ఉంచేసి టెంపుల్ని అయితే డెవలప్ చేశారు. అస్సలు ఎవ్రీ ఇయర్ ఎంతమంది పీపుల్స్ వస్తారో తెలుసా. మా ఊరు మొత్తం అక్కడే ఉంటుంది, చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు మొత్తం అక్కడికే వస్తారు. ఇంకా చూడండి, మేము కొబ్బరికాయ కొట్టిన తర్వాత లైన్లో నించున్నాం. క్యూ లైన్లో చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ క్యూ లైన్లో నించున్నా కానీ చాలా కూడా దేవుని దర్శించుకోవడానికి చూడండి. ఇదేనండి హనుమాన్ విగ్రహం. కూడా ప్రతి సంవత్సరం నాకు కొంచెం జయంతి కుదరకపోయిన తర్వాత అయినా వెళ్ళే వాళ్ళు కూడా చాలా బాగా రాగానే పెద్ద అమ్మమ్మ గారు ఉన్నప్పుడైతే నమస్కారం కనిపిస్తూ ఉంటారు. టెంపుల్ పై వరకు ఉంటుంది విగ్రహం. ఎదురుగా ధ్వజస్తంభం కూడా ఉంటుంది. చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ కదా. ఇక్కడైతే రాముల వారి విగ్రహాలు ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ ప్రసాదం అవి పెడుతున్నారు కదా, వడపప్పు శనగలు అవన్నీ ప్రసాదం పెడుతున్నారు, బెల్లం అవన్నీ ప్రసాదం తీసేసుకొని మేము పక్కనే ఇంకా మళ్ళీ మనం దర్శించుకోవాల్సిన టెంపుల్స్ లోపల కూడా ఉంటాయి. పక్కనే చూడండి మనకి శివయ్యను కూడా దర్శించుకున్నాము. చూడండి నంది కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. నందిలో నుంచి శివయ్యని అయితే దర్శించుకొని ప్రసాదం తినేసి బయటకు వచ్చాము. ఇక్కడైతే విష్ణు తులసి కృష్ణ గణపతి విష్ణు గణపతి అని గణపతులు అయితే చాలా ఉన్నారు, 4 మెంబర్స్ ఏమో. చాలా బాగుంది గణపతి ఆకారాలు. ఇంకా చూడండి బయట మాత్రం తినొచ్చాము. లాస్ట్ ఇయర్ అయితే చాలా కష్టమైందండి అన్నదానం దొరకటం, కానీ ఈసారి చాలా పీస్ఫుల్గా చాలా బాగా దొరికింది. కమిటీ వాళ్ళు మంచిగా చేశారు. రవ్వ కేసరి, పులిహారం, అన్నం, కూరలు చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఇక్కడ కోలాటం వేస్తారు, ఈసారి కోలాటం కాకుండా ఇంకా మంచిగా పాటలు అయితే పెట్టారు. జై శ్రీరామ్, జై హనుమాన్. వీడియో నచ్చితే లైక్ చేయండి.